రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అరుణ్ గారిని రీసెంట్ గానే భూతద్దం భాస్కర్ యాక్ట్ చేసే సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపి సో ముందుగా నేను టెక్నీషియన్స్ కి ఇద్దాం అనుకున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం స్పేర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇది వచ్చినందుకు. ట్రైలర్ చూసారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీలో నేను ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేశాను, మీరా అని. సూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నా వరకు తెచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు, నన్ను బిలీవ్ చేసినందుకు. చాలా ఇష్టంతో, ప్రేమతో, రెస్పెక్ట్తో చేశాను ఈ క్యారెక్టర్ని. బేసికలీ సూరి గారు ఒక మనిషికి పాజిటివ్ వైబ్, నెగిటివ్ వైబ్ ఉండిద్ది. సూరి గారు చుట్టూ ఉంటే సినిమా వైబ్ ఉండిద్ది. సినిమా గురించి పెద్ద తెలియని వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఆయన దగ్గర కొంచెంసేపు స్పెండ్ చేస్తే, టైం ఉంటే, దే ఆటోమేటికలీ ఫాల్ ఇన్ లవ్ విత్ సినిమా. అంత వైబ్ ఉంటుంది ఆయన దగ్గర. సో ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి విజువల్స్ని ఇచ్చినందుకు, నన్ను ఇంత బాగా చూపించినందుకు. సాయి కుమార్ గారు, నేను మీతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాను, బట్ ఐఎమ్ సో హ్యాపీ. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం. ఐఎమ్ సో హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం, మీరున్న ఫిలింలో. అసలు అందరికీ 1 year బిఫోర్ నుంచి సినిమా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ నాకు డైరెక్టర్ గారికి 7 years బిఫోర్ నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ 1.5 year నుంచి మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఎవరిని తీసుకుందాం, ఆ క్యారెక్టర్ని ఎవరిని తీసుకుందాం అన్నప్పుడు ఇంకా మాకు స్టార్టింగ్ నుంచి ఇంకా ఒక క్యారెక్టర్, ధర్మ అనే క్యారెక్టర్ సాయి కుమార్ గారు చేస్తేనే పక్కగా బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాం. ఆయన డేట్స్ ఇస్తారా లేదా అని సెకండరీ, ఫస్ట్ మేము ఫిక్స్ అయిపోయాం. ఆయన ఇస్తారనే కాన్ఫిడెన్స్ అయితే మాకు ఇద్దరికి చాలా బిల్డప్ అయింది. కానీ సార్ వెంటనే ఆ ప్రాజెక్ట్ విని ఓకే చేసినందుకు ఫస్ట్ మా కాస్టింగ్ లిస్ట్లో ఎవరైనా ఫైనలైజ్ అయ్యారంటే ఫస్ట్ సాయి కుమార్ గారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ క్యారెక్టర్ మీరు చేయకపోతే ఇంకా అంత బ్యూటిఫుల్గా రాదు సార్. ఆ సినిమా మొత్తం చూసేసరికి అసలు చాలా హిలారియస్గా ఉంది సార్ మీ క్యారెక్టర్. ఎక్కడ నవ్వుతున్నాను, కొన్నిసార్లు యాంగ్రీ ఫీల్ అవుతాను, అసలు తట్టుకోలేకపోయాను సార్ మీ యాక్టింగ్ చూసినాను. సో ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్కి ఇంకా మరింత డబ్బులు వచ్చి నెక్స్ట్ ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేసేంత స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే వినయ్, వైజాగ్లో షార్ట్ ఫిల్మ్స్లో నాకు పరిచయం వినయ్. ఒక లిటరలీ 8 to 9 years, 10 years ముందు నుంచి వినయ్ పరిచయం. సో అప్పటి నుంచి చాలా మందికి సినిమాలు చేయాలని గోల్ ఉంటుంది, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, ఏదైనా చేసినా సరే అల్టిమేట్ గోల్ సినిమా అనేది ఉంటుంది. బట్ మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల, జాబ్ కాన్సిక్వెన్సెస్ వల్ల, ఏదో వీటి వల్ల వదిలేస్తుంటారు. బట్ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఎఫర్ట్స్ మీకు ఆల్రెడీ ట్రైలర్లో, దాంట్లో మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందరం సపోర్ట్ చేద్దాం, ఈ సినిమాని పెద్ద హిట్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగున్నా బాగాలేకపోయినా ఒకసారి సినిమా అయితే చూసి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. సో మనందరం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, మీరు కూడా బాగా మా అందరి చేత బాగా పని చేయించుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అట్ ది సేమ్ టైం ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డైలాగ్ వీ రియలీ ఎంజాయ్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది సినిమా. మిమ్మల్ని విత్ ఆల్ ఫన్ అండ్ ఆల్ దట్, ఎస్ ఇది కరెక్ట్ కదా అనిపించే సినిమా ఇది. సో తప్పకుండా మీరందరూ, ముఖ్యంగా ఈ యంగ్ టీమ్ని, వాళ్ళందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో వాళ్ళతో యాక్ట్ చేయడం నేను అంత ఎక్సైటెడ్గా ఉన్నాను. నా అదృష్టం ఈ 50 years జర్నీలో స్టిల్ ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది విత్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్. సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం. అలాగే దీప్తి వర్మ అమ్మాయి రాలేదనుకుంటా, అలాగే మా ఆమెని, ఆవిడే లక్ష్మీదేవి, ఆవిడ అక్కడ నాకు కటాక్షం ఇవ్వలేదు, ఈరోజు కటాక్షం ఇవ్వలేదు నాకు, ఈరోజు రాలేదు. సో ఆవిడ కూడా యూనో వెరీ హోమ్లీ హీరోయిన్. సో ఆవిడ లక్ష్మీ వేషంలో చాలా న్యాచురల్గా, చాలా బాగా ఫ్యాంటసీని కూడా ఇందాక తను అడిగినట్టు మనం చూసి ఆ ఫ్యాంటసీని కూడా బాగా తీసుకొచ్చాడు, బాగా ఇన్వాల్వ్ చేశాడు సినిమాలో. సో మంచి టెక్నీషియన్స్, మంచిది. అండ్ మా మంచి ప్రొడ్యూసర్స్. పురుషోత్తం కొంచెం ఎమోషన్ అయ్యాడు. పురుషోత్తం భయ్య ఒకటే, ప్రెస్ ఎప్పుడు మనకి ఆల్వేస్ దర్ సపోర్టివ్, ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు కొంచెం ఎమోషనల్గా చిన్న సినిమాలకు రాయరు అదే ఫీల్ అయ్యారు, కానీ వాళ్ళు తప్పకుండా ఏది బాగున్నా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. బాగాలేకపోతే వాళ్ళు, నా సినిమాలో ఎన్నో వాళ్ళు క్రిటిసైజ్ చేసిన సినిమాలు ఉన్నాయి, మా ఆది సినిమాలు క్రిటిసైజ్ చేసిన సినిమాలు ఉన్నాయి.